వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని షార్ట్ చేశాను. ఒకసారి ఆ షార్ట్లోకి వెళ్ళి చూడండి. తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఇంటర్ఫేస్ అనేది ఎట్లుంటుందో ఒకసారి చూసుకుందాం. మనం ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు డాష్ బోర్డ్ అనేది ఇట్లా ఉంటుంది. మన ప్రొఫెషనల్ అకౌంట్, ఇది మన ప్రొఫెషనల్ అకౌంట్. ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ పర్సనల్ ప్రొఫెషనల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవి రెండు కొలాబరేట్ చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒకేసారి మనం రీల్స్ కానీ పోస్ట్లు కానీ స్టోరీస్ కానీ ఎట్లా పోస్ట్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఫేస్బుక్లోకి వెళ్ళాలి. ఫేస్బుక్లోకి వెళ్ళిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఫేస్బుక్ పేజ్ అని తెలుసు. మన ఫేస్బుక్ పేజ్లో ఏం చేస్తాం, పోస్ట్ చేసుకుంటాం, ఇండివిజువల్గా పోస్ట్లు చేసుకుంటాం, రీల్స్ పోస్ట్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, ఫోటో పోస్ట్ చేస్తాం, వీడియో పోస్ట్ చేస్తాం, స్టోరీస్ చేస్తాం, ఇలా ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్లో చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా చేయాల్సింది ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా చేసుకుంటాం. డైరెక్ట్ పోస్ట్, యాడ్స్, పోస్ట్, రీలు మనం చేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. ఇట్లా కాకుండా డైరెక్ట్ మనకేంటంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది బోత్ ఆర్ సేమ్, రెండు వేరు కాదు, రెండు ఒకటే. దానికోసం మనకు మెటా బిజినెస్ సూట్ ఉంది కదా, ఇది మనకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేస్బుక్తో ఇన్స్టాగ్రామ్ని ఎట్లా లింకప్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకేంటి, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒకేసారి రీల్స్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ రెండు మనము లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోవాలంటే ఫేస్బుక్ పేజ్లోకి వచ్చాం కదా. ఫేస్బుక్ పేజ్లో ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి. మనం ఈ పేజ్లో ఉన్నాం. పేజ్లో ఉన్న తర్వాత ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వస్తున్నాం. ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో నుండి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుందా, లింక్ అకౌంట్స్ అని, లింక్డ్ అకౌంట్స్. ఇప్పుడు మనము లింక్ చేసుకోవాలి అకౌంట్స్. ఇక్కడ నాకు ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి కనెక్టెడ్ అని కనిపిస్తుంది. వాట్సాప్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి కనెక్టెడ్ అని కనిపిస్తుంది. కనెక్టెడ్ అయ్యి కనిపిస్తుంది. మనకు కనెక్ట్ అవ్వనప్పుడు ఈ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి మనము కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫినిష్ చేసేస్తే మనకు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాం. వాట్సాప్ కూడా సేమ్, వాట్సాప్ నెంబర్ కూడా సేమ్. కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, సింపుల్ ఆప్షన్స్ అండి, ఏం లేదు, సింపుల్గా మనము కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి, ఫేస్బుక్తో ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయింది, వాట్సాప్ కనెక్ట్ అయింది. మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఫేస్బుక్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి. ఇప్పుడు ఒకేసారి ఒక్క పోస్ట్ని ఒకేసారి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎట్లా పోస్ట్ చేయాలి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫేస్బుక్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వచ్చాం కదా. మళ్ళీ ఒకసారి చూడండి. ఫేస్బుక్ పేజ్లో నుండి మనం ఇన్సైట్స్, యాడ్ సెంటర్, క్రియేట్ యాడ్, ఇవన్నీ మనం చూసుకున్నాం నిన్న. ఓకేనా, ఇవన్నీ చూసుకున్నాం. ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత మనం రీల్స్, మన ఫొటోస్, మన వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి ఒకేసారి అట్ ఎ టైం ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో. ఇది ఓవర్వ్యూ.
ఇప్పుడు మెటా బిజినెస్ సూట్లోకి వెళ్ళాలి. మనం ఇక్కడికి వెళ్ళినామంటే మనం వేటితో అయితే లింక్ అప్ అయి ఉన్నామో అవి మనకు కనిపిస్తాయి. చూసారా ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ 2 పేజెస్ ఉన్నాయా? ఇక్కడ మనము క్రియేట్ యాడ్, క్రియేట్ రీల్, క్రియేట్ స్టోరీ మనం ఏది చేసినా సరే ఇన్స్టాగ్రామ్లోకి, ఫేస్బుక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఒక రీల్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, క్రియేట్ రీల్. క్రియేట్ రీల్. ఇప్పుడు నేను ఒక వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటాం కదా. ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇట్లుంటే స్టైల్ కార్నర్లో మన అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మనకు వస్తుంది. ఇక్కడ మనము ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ సింబల్ మీద ప్రెస్ చేయాలి. లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే అకౌంట్కి వెళ్ళాలా అని అడుగుతుంది. కాదు, క్రియేట్ న్యూ అకౌంట్. మనం ఎట్లా బిజినెస్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అది నేను చెప్పాలనుకుంటున్నాను. చూజ్ యూజర్ నేమ్. మనం ఏ నేమ్తో అయితే బిజినెస్ అకౌంట్ చేయాలనుకుంటున్నామో అది మనకు ఉందో లేదో చెప్తుంది ఇక్కడ. చూడండి, దానికి నెక్స్ట్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సైన్అప్ మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటాం కదా. ఓకే, ఇప్పుడు మనము ఏంటి ఆల్రెడీ మనము ఇప్పుడు ఒక వీడియో అనేది అప్లోడ్ చేసాం. మీరు చూసారు కదా, ఇక్కడ ప్రివ్యూ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్ ప్రివ్యూ, ఫేస్బుక్ రీల్ ప్రివ్యూ. మనకి ఇన్స్టాగ్రామ్లో ఎట్లా కనిపిస్తుంది, ఫేస్బుక్లో ఎట్లా కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనము దీని గురించి డిస్క్రిప్షన్ రాసుకోవాలి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. డిజిటల్ క్రియేటర్స్ చూడండి ఎంతమందికి ఇచ్చుకున్నారు. అది ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఈ రీల్ని ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. మనం ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా, వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. పోల్స్ యాడ్ చేయొచ్చు, ప్లేలిస్ట్ యాడ్ చేయొచ్చు. ఓకేనా, మనం ఇది పబ్లిక్ కదా, అది ఆల్రెడీ పబ్లిక్లోనే ఉంది. షేర్ నవ్ ఆప్షన్ కొడితే షేర్ మీదకి వచ్చేస్తుంది. డైరెక్ట్ ప్రెస్ షేర్ అయిపోతుంది మన వీడియో. షేర్ కొట్టేద్దాం. ఓకే,
మనం పెట్టిన రీలు అప్లోడ్ అయిపోయింది. ఓకేనా? ఫేస్బుక్లో అప్లోడ్ అయింది, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయింది. ఒకేసారి మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెటా బిజినెస్ సూట్ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం. నోటిఫికేషన్స్ మనము ఇక్కడ క్యాంపెయిన్స్ కూడా ఇక్కడే స్టార్ట్ చేయొచ్చు. ఇన్బాక్స్లో మనకు వచ్చిన మెసేజెస్, నెక్స్ట్ కంటెంట్, మనం పెట్టిన వీడియోస్, ప్లానర్, మనం వీడియోని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు పోస్ట్ మనం క్రియేట్ చేయాలని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజా, రేపా, ఎల్లుండా, 26th, వెన్స్డేనా, థర్స్డేనా, మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మనం చేసిన పోస్ట్ కానీ రీల్ కానీ ఇక్కడ కొట్టినప్పుడు, యాడ్ చేసినప్పుడు, షెడ్యూల్ స్టోరీ అని కొట్టినప్పుడు ఆ డేట్ రోజు, ఆ టైం రోజు మాత్రం ఆ టైంలో పోస్ట్ అవుతుంది. ఇన్సైట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై